నమస్కారం అండి. నమస్తే అమ్మా. ముగ్గురు మిత్రులు మీకు సహాయం చేయగలరు. ఇది ఏ సందర్భంలో బాబా ఇచ్చిన సందేశం? నా జీవితంలో ఎక్కువగా స్నేహితులు చాలా సహాయం చేశారమ్మా. హ్మ్. మామూలుగా కాదు. ఏ విషయంలో నేను ఎవరితోనన్నా మంచిగా ఉంటాను, నవ్వుతా ఉంటాను, చక్కగా అందరితోనూ కలివిడిగా ఉంటాను. అలాగా నాకు ముగ్గురు మిత్రులు నా జీవితానికి మటుకు మార్గదర్శకులయ్యారు. హ్మ్. నేను 2005లో ఒకసారి నాకు హైదరాబాద్‌లోనే వాటర్ డిపార్ట్మెంట్స్ వర్క్స్‌లో నాకు గవర్నమెంట్ జాబ్‌లో వస్తే ఈ-సేవ సంబంధించింది. అందులో వచ్చినప్పుడు నాకు హైదరాబాద్‌లో నాకప్పుడు హాస్టల్‌లో ఉండేదాన్ని. హాస్టల్‌లో ఉన్నప్పుడు నాకు ఒక స్నేహితురాలు, నా కొలీగ్ అనమాట, లక్ష్మి అని. తను మటుకు చాలా హెల్ప్ చేసిందమ్మా. నిజంగా ఎంత హెల్ప్ చేసిందంటే, బాబా చెప్పారు అనంటే అంతకన్నా ఇంకా ఎక్కువగా ఆప్యాయంగా, ఇప్పటి వరకు గూడా ఆప్యాయంగా నాతో అంత స్నేహంగా మలుచుకొని, నేను హాస్టల్‌లో ఉన్నా నన్ను హాస్టల్ ఫుడ్ అసలు తిననిచ్చేది గాదు. తనే మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ క్యారేజ్ తెచ్చేసేది, మధ్యాహ్నం లంచ్ వాళ్ళ ఇంటికే. అంటే మాకు 8-2 డ్యూటీ అనమాట. మార్నింగ్ 8 నుంచి ఆఫ్టర్‌నూన్ 2:00 వరకు. ఆ 2కి అయిపోయాక వాళ్ళ ఇంటికే తీసుకెళ్ళి లంచ్, మళ్ళీ నైట్ డిన్నర్‌కి. అసలు హాస్టల్ ఊరికే మనం పేమెంట్ వరకే చేయడానికే గానీ, ఫుడ్ అంతా మటుకు నా స్నేహితురాలు ఇంట్లోనే చేసేవాళ్ళం అనమాట. అలాగా నేను 2 సంవత్సరాలు చేస్తున్నప్పుడు సడెన్‌గా మా ఫాదర్‌కి హెల్త్ బాగోకపోతే ఆ జాబ్ రిజైన్ చేసి మళ్ళీ నేను విజయవాడ వెళ్ళిపోవాల్సొచ్చింది. అప్పటినుంచి ఇప్పటికి గూడా వాళ్ళేదన్నా తీర్థయాత్రలెళ్తున్నా, తిరుపతెళ్తున్నా, ఏదన్నా ఎళ్తున్నా గూడా నాకు ఫోను చేసి, "రా నువ్వు వెళ్దాము" అని చెప్పి ఇప్పటికీ ఆ ఆప్యాయత, అనురాగం మటుకు అసలు ఇప్పటికీ తగ్గలేదమ్మా. అలాగే వాళ్ళ హస్బెండ్‌ని నేను అన్న అని పిలుస్తాను. అసలు అన్నయ్య ఏది కావాలన్నా నిమిషంలో, "నా రాణి రా, నీకే హెల్ప్ కావాలన్నా మాకు పిలువు, మేము సహాయం చేసి పెడతాము" అని చెప్పి ఇప్పటి వరకు 20 సంవత్సరాలు అవుతున్నా గూడా మా స్నేహం సడిలిపోకుండా ఇంత చక్కగా సాగుతుందంటే, అలాంటి మిత్రుల్ని నాకు మిత్రులను ఏర్పాటు చేసినందుకు నిజంగా బాబాకి నేను చాలా కృతజ్ఞతలు తెలుపుకోవాలి. అలాగే రెండో మిత్రులు ఎవరంటే నేను చెప్తాను. ఇది చాలా ఒక పెద్ద స్టోరీ కింద ఉంటది. ఎందుకంటే నేను 2018లో హైదరాబాద్ వచ్చానమ్మా మళ్ళీ అగైన్. నాకు ఒక ఫ్రాంచైజ్ కంపెనీలో బ్రాంచ్ మేనేజర్‌గా పోస్ట్ వచ్చింది. అప్పటికి మా బాబు బీటెక్ అయిపోయి వాడు బెంగుళూరులో జాబ్ వస్తే బెంగుళూరులో చేస్తున్నాడు. సరే నేను ఖాళీగా ఉండటం ఎందుకులే అనేసి నేను హైదరాబాద్‌లో బ్రాంచ్ మేనేజర్‌గా ఒక కంపెనీలో వస్తే నేను జాయిన్ అవ్వడానికి 2018లో వచ్చాను. ఏం లేదమ్మా, జస్ట్ నేను రావడమే ఒక సూట్ కేసు, ఒక బాబా గారి బ్యాగ్. అందులో చిన్న బాబా గారికి సంబంధించిన వస్తువులు అయ్యే పెట్టుకొని వచ్చాననమాట. వస్తే అసలు ఎలాగంటే నాకొచ్చి ఆఫీస్ కోటిలో ఉంది ఇక్కడ హైదరాబాద్‌లో. ఉన్నప్పుడు ఆఫీస్‌లో ఫస్ట్ అక్కడ కోటి దగ్గరలో హౌస్ తీసుకుందామని చెప్పి అనుకున్నాను నేను. అనుకుంటే దగ్గరలోనే జస్ట్ ఒక 3 కిలోమీటర్స్‌లో ఒక హౌస్ అయితే దొరికింది. ప్రస్తుతానికి నేను ఫస్ట్ కొత్తగా రావడం, హైదరాబాద్ రావడం. మా ఫ్రెండ్ వాళ్ళు, లక్ష్మి వాళ్ళు కూడా ఉన్నారు. సరే వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఎందుకులే అని నేను మామూలుగా చూద్దాం, అకామిడేషన్ ఏర్పాటు చేసుకుందాం అనుకున్నాను. ప్రెజెంట్ అయితే బాబా బ్యాగ్ అయితే ఆఫీస్‌లో పెట్టేశాను. నేను ఎక్కడైతే అడ్వాన్స్ ఇచ్చానో ఆ హౌస్ ఇంకా అంతకుముందు ఉన్నవాళ్ళు టెనెంట్స్ వాళ్ళు ఖాళీ చేయలేదు. సరే ఈ డే వెయిట్ చేయమ్మా, నెక్స్ట్ రేపు మార్నింగ్ వాళ్ళెళ్ళిపోతారు, అప్పుడు నువ్వు ఉందువు గాని అంటే, నాకు కొంచెం అక్కడ వాతావరణం అది ఆ రోజు ఒకరోజు ఆళ్ళు పడుకోమని చెప్పారు. కానీ నాకసలు ఆ వాతావరణం అది నచ్చక ఇక్కడ ఎలా అడ్జస్ట్ అవుతానా నేను? నా బాబా ఎలా ఉంటారా ఇక్కడ అని చెప్పి నేనసలు ముందు నాకన్నా బెంగ బాబా మీదొచ్చింది. బాబాని మటుకు ఆఫీస్ రూమ్‌లో పెట్టేశాను నా బ్యాగ్ మటుకు. పెడితే సరే ఎట్లాగా ఏంటా అని నచ్చక నేను బాగా బాధపడుతున్నా. ఏంటి బాబా ఇలా వచ్చాం గదా మనం, మనకి అకామిడేషన్ ఎక్కడ దొరుకుతది బాబా అంటే, అలాగే అనుకుంటా ఉండేదాన్ని. నెక్స్ట్ డే జాయినింగు నేను ఆఫీస్ వర్క్ చేసేసుకునే లోపు నా ఫ్రెండ్ ఫోన్ చేసింది. మేరీ అని తను. నా క్లాస్‌మేట్. మేమిద్దరం చిన్నప్పటి నుంచి 4థ్ స్టాండర్డ్ నుంచి ఒకటే స్కూల్‌లో చదువుకున్నాం. 40 ఇయర్స్ నుంచి మా ఫ్రెండ్‌షిప్ అలాగే కొనసాగుతా ఉంది. ఎక్కడున్నావు అంటే, ఇలాగ చూసాను హౌస్ అది అంటే, అసలు అంత దూరం ఎందుకు? ఇక్కడ హౌసింగ్ బోర్డ్‌లో మేమందరం ఉన్నాం గదా! మేము మీకు సపోర్ట్ ఉంటాం గదా! ఎందుకు నువ్వు అంత దూరం? ఆఫీస్‌కైతే ఇక్కడి నుంచి మెట్రోలో ఎళ్దువు గానీ, నువ్వసలు అక్కడ ఆ ఏరియాలో వద్దు. ఎందుకంటే మాకెవరికీ తెలీదు. రేపేదైనా నీకేదైనా ప్రాబ్లమ్ అయినా గూడా మేమంత దూరం రావడం గూడా కష్టమవుద్ది. వద్దు వచ్చేసేయి అని జెప్తే, నిజంగా అది ఫోన్ చేసినందుకు నాకు చాలా చాలా హ్యాపీ అనిపించి, ఆ రోజు సాయంత్రం అయిపోంగానే మళ్ళీ బాబాగారి బ్యాగ్ తీసుకొని, నా బ్యాగ్ తీసుకొని మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికెళ్ళిపోయాననమాట. కాపోతే వాళ్ళు క్రిస్టియన్స్ అవ్వడం వలన నేను ఆ బాబాగారి బ్యాగ్ అక్కడ ఓపెన్ చేసి నేను పూజ చేయలేకపోయాను. అలా 10 డేస్ ఉన్నాను. అకామిడేషన్ ఇక్కడే చూద్దువు గాని అంటే 10 డేస్‌లో అసలు నాకు ముందమ్మా బాబాగారు ఎలా ఏర్పాటు చేస్తారంటే, తనకు నచ్చితేనే అక్కడ దిగుతారు. వచ్చి నేను 11 డేస్ అవుతున్నా బాబా బ్యాగ్‌లోంచి బయటికి రాలా.
అసలు నచ్చల, ఆయనకి ప్రదేశం నచ్చల. నన్ను ఎక్కడ ఏర్పాటు చేయాలో, ఎక్కడ కూర్చోబెట్టాలో, ఎక్కడ తనకి ఏ నివాసం అయితే అక్కడ బాగుంటుందో అని ఆయనే సెటిల్మెంట్ చేసి, అసలు ఎలాగంటే అక్కడే దగ్గరలో మా ఫ్రెండ్కి ఒక పక్క సందులోనే మంచి అప్పుడే కన్స్ట్రక్షన్ అయ్యి వాళ్ళు మొత్తం అంతా కలర్ వేసి గృహప్రవేశం చేసుకున్నారు. సింగిల్ బెడ్రూమ్ ఇల్లు, 10,000 రెంట్. అసలు ఎంత బాగుందంటే వాళ్ళు గృహప్రవేశం అయిపోగానే నాకు ఇచ్చారనమాట ఆ పోర్షన్. అది అసలు బాబా ఎంచుకున్నారు ఆ ఇంటిని. ఎంచుకొని ఇక్కడైతే నాకు బాగుంటుంది అనుకుని ముందు కాదు, ఆయన కూడా ఎక్కడ పడితే అక్కడ దిగరమ్మా బాబా అయితే. నిజంగా నేను చెప్తాను, నాకు ఎంత ఎక్స్పీరియన్స్ అంటే ఇది మామూలుగా నార్మల్గా అసలు బాబా ఎక్కడ పడితే అక్కడ ఇంట్లో ఉండరు కూడా. ఆయనకి ఎక్కడైతే నచ్చుతుందో, నాకెక్కడ అనుకూలమో అదంతా అనుకూలం చూసి 10 రోజులు ఆయన పూజలు అందుకోపోయినా కూడా అలాగే ఉండిపోయారు మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో. సరే తను ఇబ్బంది పెట్టకూడదని నేను అక్కడ పూజ చేసుకోలేదు. సరే ఎప్పుడైతే మేము అదే వాళ్ళు గృహప్రవేశం అయిపోయాక నాకు కీస్ హ్యాండ్ ఓవర్ చేశారు, అప్పుడు ఓపెన్ చేస్తే అసలు బాబా మొహం ఎంత చిరునవ్వుతో కనిపించింది అంటే, ఇంకా అదంతా అక్కడ ఏదైతే కావాల్సిన సామాన్ అంతా నేను తీసుకొని ఆ రోజు నుంచి ప్రారంభించాను. కాకపోతే ఒక 1 ఇయర్ అయితే కొంచెం 1 ఇయర్ అయ్యాక అక్కడ కొంచెం వాటర్ ప్రాబ్లం అనిపించింది. అరే బాబా మళ్ళీ ఎక్కడికి వెళ్తావు బాబా అని చెప్పి అని అనుకున్నాను. అలాగే నా ఫ్రెండ్ ఇంకొక అమ్మాయి వాణి, ఇప్పుడు రెండో మిత్రురాలు అయిపోయింది, మూడో మిత్రురాలు, తను కూడా విజయవాడే అనమాట. తనకి మాకు కూడా ఒక 25 ఇయర్స్ నుంచి ఫ్రెండ్షిప్ ఉంది. ఇద్దరం కంప్యూటర్స్లో పరిచయం అయ్యింది. సరే తను కూడా హైదరాబాద్లో ఉంటుంది. అక్కడ సరే ఒకవేళ నీకు అక్కడ వాటర్ ప్రాబ్లం అనుకుంటున్నావు కదా, ఇక్కడ మన ఇంటి దగ్గర మంచి మంచి ఇళ్ళు ఉన్నాయి, ఇక్కడ ఉందో కానీ నేను కూడా సపోర్ట్ ఉంటాను అని చెప్పి తను ఎంకరేజ్ చేయడం వలన మళ్ళీ సంవత్సరం అయ్యాక మళ్ళీ వెళ్ళి ఇప్పుడు ఉంటున్న ఏ ఇంట్లో అయితే ఉంటున్నానో అక్కడ అకామిడేషన్ బాబా గారు చూసుకొని అక్కడ ఉండి ఇప్పుడు 7 ఇయర్స్ అయింది మా ఇంట్లో. నిజంగా ఈ రోజు వరకు కూడా ఒక్క ప్రాబ్లం రాకుండా బాబా గారు మమ్మల్ని నన్ను చూసుకొస్తున్నారు అంటే నిజంగా అసలు చెప్తున్నాను కదా, నేను ఎక్కడ ఉండాలనేది ఆయనే నిర్ణయిస్తారు, నేను ఎటు వెళ్ళాలనేది ఆయనే నిర్ణయిస్తారు, నేను ఏం తినాలనేది ఆయనే నిర్ణయిస్తారు, నాకు ఎట్లా అనుకూలమైన వాతావరణం కల్పించాలనేది మొత్తం సర్వం కూడా బాబా గారు ఏర్పాటు చేస్తుంది. ఇప్పుడున్న ఓనర్స్ కూడా చాలా మంచి వాళ్ళమ్మ, చాలా అసలు ఒక్క మాట వాళ్ళకి మాకు ఏ రోజు కూడా భేదాభిప్రాయాలు రాలేదు. 7 సంవత్సరాల నుంచి నేను వాళ్ళ ఇంట్లో ఉంటున్నాను. వాళ్ళు ఇప్పుడు ఇలాగ వీడియోస్ అది చూసే మీరు మా ఇంట్లో ఉండడమే అదృష్టం అండి అని చెప్పి వాళ్ళే ఎంతో గర్వంగా ఫీల్ అవుతారు. అసలు నాకు ఓనర్ అనిత గారు ఎంత బెస్ట్ ఫ్రెండ్ అంటే అంత బెస్ట్ ఫ్రెండ్, ఎంతో ఆప్యాయంగా మాట్లాడుతూ ఉంటారు. ఎప్పుడన్నా బాబాకు సంబంధించిన విషయాలు కూడా ఇద్దరం చాలాసేపు ముచ్చడించుకుంటా ఉంటాం. అక్కడ స్థిరపడిపోయారు ప్రస్తుతానికైతే. మరి ఎప్పుడైతే ఆయన మళ్ళీ బాబా ఎక్కడ సొంత ఇల్లు తీస్తారా ఎలాగనేది అది బాబా నిర్ణయానికే వదిలిపెట్టాను నేను. నన్ను ఎలాగ ఉంచాలి, ఎక్కడ ఉంచాలి, ఏ ప్రదేశంలో ఉంచాలి, ఏ వాతావరణంలో ఉంచాలి అని చెప్పి బాబాగారు నిర్ణయించి నాకు ఇలా 3 మిత్రుల ద్వారా నాకు సహాయం అందుకున్నారమ్మా. నిజంగా ఇవాళ స్నేహితుల వల్ల ఎంత లాభం అంటే మనం అనుకుంటా ఉంటాము. ఒక్కోసారి మధ్య మధ్యలో ఏదన్నా వచ్చినా కూడా మేము ఆ స్నేహాన్ని ఆ విషయాలు మర్చిపోయి మళ్ళీ మా స్నేహాన్ని కొనసాగించాలనే ఎప్పుడు హ్యాపీగా ఉంటాం. ఎప్పుడు వాళ్ళకి ఏదన్నా ఫంక్షన్స్ ఉన్నా నన్ను పిలవడం కానీ, నాకేదన్నా అవసరం ఉన్నా వాళ్ళు సహాయం చేయడం కానీ, ఇలాగా బాబా నాకు ఒక మంచి మిత్రులను ఏర్పాటు చేసి ఇప్పటి వరకు నడిపిస్తున్నారంటే నిజంగా బాబాకి ఎంతో కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అది నాకు 3 మిత్రులు బాబా నాకు ఇచ్చిన మిత్రులు అనమాట, చిన్ననాటి మిత్రులు వాళ్ళు. అందరూ మా ఇంట్లో ఇప్పుడు నేను ఉంటున్న వాతావరణంలో కూడా అందరూ ఫుల్ సపోర్ట్. మా పేరెంట్స్ వచ్చి వెళ్తూ ఉంటారు, నా దగ్గరే ఉంటారు, ఎక్కువగా వచ్చి వెళ్తూ ఉంటారు. ఏ విధమైన ప్రాబ్లము కానీ, భయం కానీ, ఏ విధమైన ఆందోళన కానీ, ఒత్తిడి లేకుండా ఇవాళ అక్కడ ఉంటున్నాం అంటే అదంతా బాబా గారి ఆశీర్వాదం. ఓకే. ఓకే, థ్యాంక్స్.